సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఫెస్టివల్ అండ్ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ సరికొత్త డిజైన్స్ తో అద్భుతమైన కలెక్షన్. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ సోషల్ స్పాట్లైట్ విత్ కవిత. బీసీ రిజర్వేషన్లకు సంబంధించి హైకోర్టు ఒక స్టే ఇచ్చింది. స్థానిక సంస్థల ఎన్నికలైతే ఇప్పట్లో జరగట్లేదు. అయితే బీసీ రిజర్వేషన్ల మీద ఎందుకింత చర్చ జరుగుతోంది? యాక్చువల్గా మార్పు రాజకీయంగానే రావాలా, సామాజికంగా, ఆర్థికంగా, ఎడ్యుకేషన్ పరంగా ఉద్యోగాల్లోనూ రావాల్సినటువంటి అవసరం ఉందా? ఎందుకని ఏళ్ల తరబడి దశాబ్దాలుగా ఇదే రాజకీయం కొనసాగుతూ వస్తోంది? మనతో పాటుగా ఉన్నారు సామాజిక విశ్లేషకులు మురళీ మనోహర్ గారు. సార్ నమస్తే. సార్, మనం బీసీలకు సంబంధించినటువంటి రిజర్వేషన్ అంటే ఇప్పటిది కాదు, ఆల్మోస్ట్ మండల్ కమిషన్ అన్నారు, క్రీమీ లేయర్లు అన్నారు, అంతకుముందు ఆ తర్వాత ఇప్పటికీ దశాబ్దాలు గడిచిపోతున్నాయి, ఏళ్ళు కూడా కాదు. అది అక్కడే ఉంటుంది, ఒక అడుగు ముందుకు కదిలినట్టు అనిపిస్తోంది తప్ప మళ్ళీ ఆ అడుగు వెనక్కే వచ్చేస్తోంది. ప్రతిసారి నిన్న కూడా అదే రిపీట్ అయిందేమో అనిపించింది. ఆశపడుతున్నారు, నిరాశ ఎదురుతోంది. అక్కడ నిర్లక్ష్యం కనిపిస్తోందా, లేకుంటే చిత్తశుద్ధి లోపిస్తోందా, ఏమవుతోంది సార్? అసలు ఒక విషయం, మోసం చేసేవాడు ఎప్పుడూ ఉంటాడు సమాజంలో. మీరు మోసపోవడానికి రెడీగా ఉంటే వాళ్ళు మోసం చేస్తూనే ఉంటారు. అంటే మనకు మోసపోవడం అలవాటు అయిపోయిందా? అలవాటు అయిపోయింది కాదు, ఆ అజ్ఞానం తెలియదు. అసలు నేను మోసపోతున్నానని కూడా నాకు తెలియదు. అలాంటి ఒక దాన్ని బీసీ అంటాం. వాట్ ఈజ్ మెంట్ బై బీసీ? బ్యాక్వర్డ్ ఫెలో, బ్యాక్వర్డ్ క్లాస్ అని అంటాం. వెనుకబాటుతనం అంటే ఇదే అన్నట్టు. నీకు అర్థం కాకపోవడమే వెనుకబాటుతనం. రాజకీయాలు నీకు అర్థం కావు. ఒక కులం పేరుతో అందరూ ఒక లైన్లోకి వచ్చేస్తారు. ఆ కులం వాడిని నిలబెట్టుకుంటారు, వాడి ద్వారా లబ్ధి పొందుతారు. ఇది అర్థం కాదు వేరే వాడికి. అట్లాగే రకరకాల ప్రామిసెస్ విషయంలో రిపీటెడ్గా మోసపోతుంటారు కొందరు. ఎందుకంటే తెలియదు, నేను మోసపోతున్నానని తెలియదు. ఉదాహరణకు మీరు ఇప్పుడు చెప్పిన టాపిక్లో హాట్గా నడుస్తుంది కనుక కామారెడ్డి డిక్లరేషన్ అనేది ఒక పెద్ద ఇది అన్నట్టు. అది వచ్చేసింది, మాకు ఏదో వచ్చేస్తుంది. కామారెడ్డిలో రాహుల్ గాంధీ స్వయంగా వచ్చారు, కాంగ్రెస్ ఓ ప్రామిస్ చేసింది. ఎట్లాగూ మాకు విసుగొచ్చేసింది టీడీపీ పార్టీ కనుక మాకు అది కూడా ఒకటి యాడ్ అవుతుంది. కొన్ని వేశారు ప్రజల ముందు. బడ్జెట్ లేదు, ఏం లేదు, అన్నీ తెలిసినా కూడా కొన్ని 6 గ్యారంటీలు, 10 గ్యారంటీలు. ఒక బిజినెస్ పీపుల్ మీరు ఏదైనా వస్తువు అమ్మాలంటే గ్యారంటీ, వారంటీ, ఆకర్షణీయంగా ఎలా ప్రెజెంట్ చేయాలి. పాలిటిక్స్లో కూడా ఇప్పుడు ఏమైందంటే గ్యారంటీ, వారంటీ అంటే మేము ఎన్నో చెప్తుంటాము, మీరు నమ్ముతలేరు కనుక ఇప్పుడు గ్యారంటీ వరకు వచ్చారు, వారంటీ వరకు వచ్చారు. పాలిటిక్స్లో అట్లా కాదు. ఒక మాట చెప్పాడు ఒక నాయకుడు అంటే అరే అది నెరవేరి తీరుతుంది అని ఒకప్పుడు ఇది ఉండేది. కనుక క్రెడిబిలిటీ సమస్య, క్రెడిబిలిటీ క్రైసిస్ అంటాం. కనుక రాజకీయ పార్టీలన్నీ కూడా ఈ క్రైసిస్లో పడిపోయి కొత్త పథకాలు వెతుకుతున్నారు, కొత్త వేలో ప్రజెంటేషన్ చేస్తున్నారు. కనుక బీసీలు అనేవాళ్ళు, ఎస్సీలు అనేవాళ్ళు, ఎస్టీలు అయితే ఇంకా వాళ్ళకి ఏదీ తెలియదు, పాపం అడవులలో ఉంటారు, వాళ్ళకి ఏమీ తెలియదు. ఏదైనా తెచ్చిపెట్టి నోటి వరకు పెడితే కూడా మింగుతారో లేదో తెలియదు వాళ్ళు. ఎస్సీలను పాపం అంబేద్కర్ మహాశయుడు కొంతనన్నా ఎడ్యుకేట్ చేశారు. ఎస్సీలో ఉన్న 50-60 కులాలను అన్నిటినీ తుడిచేసి ఎస్సీ అనే ఒక కులం చేశారు కదా. దాంట్లో కూడా ఉన్నాయి కదా కులాలు అన్నీ మర్చిపోయారు. ఒక్క కులంగా నిలబడ్డందుకు వాళ్ళకు ఒక తెలియని ఒక బలం వచ్చేసింది కదా. ఇప్పుడు ఆ బలం ఏం చేస్తుందంటే అందరితో మాట్లాడిస్తుంది అన్ని రాజకీయ పార్టీలు. అది జరగలేదు బీసీలో. బీసీలు ఎప్పుడు కూడా ఒక్కటిగా లేరు ఇంకా. కనుక బీసీలో వర్గాలుగా ఉన్నారు, లేకపోతే కులం పేరు మీద ఉన్నారు. బీసీ అనే ఒక కమ్యూనిటీ లేదు దీంట్లో. 100కు పైగా కులాలు, ఉపకులాలు ఉన్నాయి కనుక ఆ అవేర్నెస్ ఇంకా రాలేదు. బ్యాక్వర్డ్నెస్ ఉంది ఆ విధంగా. అందుకే పొలిటికల్ వన్నెస్ ఏదైతే ఉంటుందో అది వీళ్ళ లోపల కనపడదు, మోసపోతూ ఉంటారు. కామారెడ్డి డిక్లరేషన్ను ఒకటి గుర్తుపెట్టుకొని అది హైప్ ఇచ్చింది. ఇప్పుడు ఈ నిన్న మొన్న జరుగుతున్న జడ్జిమెంట్, నిన్న వాయిదా వేయడం, ఇది ఏదైతే ఉందో ఇవన్నీ చూసినప్పుడు కోర్టు దగ్గర కొంతమంది వెళ్ళడము, ఇవి ఆస్పిరేషన్స్ మెల్లగా వస్తున్నాయి. మా చేతిలో కూడా పవర్ వస్తుంది. అసలు మీ చేతిలో పవర్ ఎప్పుడో వచ్చింది. ఇప్పుడు ఎన్టీ రామారావు పీరియడ్లో తెలుగుదేశం కమ్మల పార్టీ అని ఇప్పుడు ఉంటే ఇమేజ్ ఉండొచ్చు, కానీ ఎన్టీ రామారావు అనే ఒక వ్యక్తి, కమ్మల పార్టీ అనేది ఇంకా తెలియదు జనాలకు. అంతలోనే బీసీల కోసం రామారావు ఏమో చేస్తున్నాడని ఎక్కువ వచ్చింది. ముఖ్యంగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచులు, వార్డు మెంబర్లు
ఎక్కువ మటుకు బీసీలకు పంచాడు రామారావు. అప్పుడు ఈ రిజర్వేషన్స్ ఏమీ లేవు. ఆ దెబ్బకు ఏమైపోయిందని అంటే పవర్ ఇట్లుంటుందా అని కొద్దిగా తెలిసింది. వార్డు మెంబర్ కూడా పవర్ ఇంత పవర్ఫుల్గా ఉంటుందా అని కొద్దిగా చొక్కాలన్నీ తెల్లగా అయిపోయినాయి బీసీలకు. ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్లో బీసీలకు చొక్కాలు తెల్లగా అయింది అప్పుడే, రామారావు పీరియడ్లోనే. నాయకులు కంటపడ్డారు, కాంగ్రెస్ నాయకులు, టీడీపీ నాయకులు అంటే ఖద్దరు చొక్కాలు, వెహికల్స్ వీటిల్లో ఉండేవాళ్ళు. ఊళ్ళల్లో కూడా తెల్ల చొక్కాలు వేసుకొని గంజి చొక్కాలు వేసుకొని తిరిగే బీసీ నాయకులు అప్పటి నుంచి మొదలయ్యారు. కనుక ఒక రకంగా పవర్ ఫస్ట్ టైం దొరికింది. కానీ అది ఇంకా అనుభవించకముందే మళ్ళీ మెల్లగా అసలు పదవులే పవర్లెస్ అయిపోయినాయి. అంటే ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్లు, జేపీ గారు మీతోనే అనుకుంటాను ఇంటర్వ్యూలో చెప్తా ఉన్నారు, ఏం చేస్తాం మీరు, అధికారం లేదు వాళ్ళ చేతుల్లో, ఏం చేస్తారో మీరు, బీసీలు అయితేమి ఎస్సీలు అయితేమింది, ఎంపీటీసీ అది వాస్తవం వారు చెప్పేది. ఎంపీటీసీ ఏం చేస్తాడు, ఒకసారి జడ్పీ చైర్మన్ దీనికి ఎన్నికల్లో ఓటేస్తాడు, ఆ తర్వాత ఆయనకి ఏం పని ఉంది, ఆయనకు సీటే ఉందో తెలియదు. ఒక మండల ప్రెసిడెంట్ అన్నా కొద్దిగా మండలాల్లో నడిపిస్తాడు. కానీ ఈ ఎంపీటీసీలు ఎక్కడ ఉంటారో తెలియదు, జడ్పీటీసీలు ఎక్కడ ఉంటారో తెలియదు, వాళ్ళ డ్యూటీస్ ఏందో తెలియదు, వాళ్ళ పవర్ ఏంటో తెలియదు, వాళ్ళ జ్యూరిడిక్షన్ ఏంటో తెలియదు. సో అలాంటి ఒక పరిస్థితి, పవర్లెస్గా ఆ పదవులు ఉన్నాయి. ఈవెన్ సర్పంచ్లు కూడా ఇప్పుడు బడ్జెట్ లేదు, బిల్లులు చెల్లింపులు లేవు, వారన్నది నిజం. జేపీ గారు అనే మాట ఏంది అంటే పదవులు ఉన్నాయి ఏం చేసుకోవడానికి, అందులో పవర్లెస్ పదవులు ఇవన్నీ కూడా, అధికారాల వికేంద్రీకరణ జరగాలి, బడ్జెట్ వికేంద్రీకరణ జరగాలి. వారు చెప్పారు కదా 60-70% బడ్జెట్ స్టేట్ గవర్నమెంట్ స్పెండ్ చేస్తారు. సీఎం ఈజ్ వెరీ పవర్ఫుల్, ఓన్లీ ముఖ్యమంత్రి మాత్రమే పవర్ఫుల్, మంత్రులు కూడా పెద్ద పవర్ఫుల్గా లేరు, ఎమ్మెల్యేలు పవర్ఫుల్గా లేరు. అలా కాదు కదా, డీసెంట్రలైజ్ జరగాలి కదా. బడ్జెట్ వచ్చి సర్పంచ్ చేతిలో కూర్చుంటే, గ్రామ పంచాయతీ కూర్చొని వాళ్ళు మా ఊరికి ఏం కావాలి, ఒక నాలా ఎక్కడ కావాలి, ఒక స్కూల్ బిల్డింగ్ కట్టుకుందామా లేదా, అధికారమే లేదే, స్కూల్ పడిపోతే కట్టుకునేటువంటి అధికారం లేదు. కనుక అది ఒక సబ్జెక్ట్ ఏంటి, అధికారాల వికేంద్రీకరణ, బడ్జెట్ వికేంద్రీకరణ, ఈ రెండు అనేది ఒక సబ్జెక్ట్. కానీ అసలు అధికారం చేతిలోకి రావాలి కదా, బీసీలు అనేవాళ్ళు మా చేతిలోకి రావాలి కదా అనేది ఇది వాళ్ళ డిమాండ్. ఇది రెండో విషయం, అది కావాలి ఇది కావాలి, రెండు కావాలి. కనుక 73-74 రాజ్యాంగ సవరణ, రాజీవ్ గాంధీ చేసినటువంటి గొప్ప సవరణ, దాంతోనే పంచాయతీ రాజ్ వీటన్నిటికీ ఇది వికేంద్రీకరణ జరిగింది, అధికార వికేంద్రీకరణ అయితే జరిగింది. మంచు చెడు పార్లమెంట్లో ఇదైంది, రాజ్యాంగ సవరణ జరిగింది. దేశమంతా కూడా లోకల్ బాడీస్ తప్పనిసరి ఎన్నికలు అనేది వచ్చేసింది, అదొక మంచిది. ఇలాంటి చట్టాలు జరగాలి. అంటే తప్పనిసరి అన్నప్పుడు, చట్టబద్ధమైనప్పుడు చచ్చినట్టు ఎన్నికలు పెడతాం. ఇప్పుడు పెడుతున్నాం కదా, పెట్టక తప్పదు కదా. కనుక ఇప్పుడు జరుగుతున్నది ఏంటి అంటే మాటల మాయ చేసి ఇంకేదో ఇస్తాం అని ఇవ్వకుండా ఉండడం ఏదవుతుందో ఇంతకు మించిన ద్రోహం లేదమ్మా, ఇంతకు మించిన ద్రోహం లేదు. రిపీటెడ్గా మోసం చేయడం చాలా దుర్మార్గం. కనుక ఇప్పుడు లేటెస్ట్గా జరుగుతుంది అంటే లిటిల్ ఎడ్యుకేటెడ్, ఇప్పుడు ఓబీసీల ఇళ్లలో కూడా అమ్మాయిలు కూడా, చదువుకున్న అమ్మాయిలు అంటే అన్నీ అబ్జర్వ్ చేస్తున్నారు. మీ మాట ఏంది, మాటలో ఉద్దేశం ఏంటి, రెండు ఈజీగా అర్థమవుతున్నాయి. కనుక నేను అంటున్నది ఏంటంటే పొలిటీషియన్స్ బీ అవేర్. బీసీలైనా ఎస్సీలైనా ఇప్పుడు కాస్త ఎడ్యుకేషన్ అందింది కాస్త, కనుక మీ మాటల గారడీతోటి పడిపోతారంటే ఒకసారి పడిపోతారు, కానీ ఇంకోసారి కొంప ముంచుతారు మిమ్మల్ని. సో కేసీఆర్ను తెలంగాణ తెచ్చుకున్నప్పుడు ఆయన మాటల మరాఠీ కదా, ఆయనంత గొప్పగా ఎవరు మాట్లాడారు. కనుక తెలంగాణ ప్రజలు చాలా ఇష్టపడి ఆయనకు అధికారం ఇచ్చారు. కానీ మాటలతోటే నడిపిస్తాను అని 10 ఏళ్ల తర్వాత అనిపించినప్పుడు తొక్కేశారు, తీసి పక్కకు పడేశారు. ఈ విఘ్నత వచ్చేసింది. ఇప్పుడు ఆ 10 ఏళ్ళు కూడా ఇవ్వరు, ఇప్పుడు మీకు 2 ఏళ్ళు 3 ఏళ్ళలే చూస్తున్నారు, సమయం కొరకు చూస్తారు ఇప్పుడు. కనుక డేస్ హ్యావ్ గాన్. కనుక క్రెడిబిలిటీ క్రైసిస్ నుంచి లీడర్లు బయటికి రావాలి. డోంట్ థింక్ యు ఆర్ ఓన్లీ ది ఇంటెలిజెంట్ మ్యాన్ ఆన్ ది ఎర్త్ అండ్ ఐ కెన్ సీ ఇట్ మెనీ ఏ టైమ్స్ అని అనుకుంటే చాలా పొరపాటు. బీసీలు నిజంగా బీసీలే, కానీ ఇప్పుడు మీరు చూస్తున్నారు ఊపు అంతా కూడా ఒక ఊపు వచ్చేసింది, చర్చ నడుస్తూ ఉంది. కనుక యాస్పిరేషన్స్ పెరిగినాయి అందరికీ కూడా. ఏది ఏమైనా సరే రిప్రజెంటేషన్ కోరుకుంటున్నారు, మాకు కూడా ఇవ్వండి, ఎప్పుడు మీరేనా అనేది కోరుకుంటున్నారు.
ఈ యాస్పిరేషన్ను అడ్రస్ చేయాల్సిన సమయం వచ్చేసింది. కాదు కూడదు మేమే కబ్జా పెడతాం అంటే నో, అలా కుదరదు. కనుక మోసం చేద్దాం, కోర్టులను అడ్డం పెట్టి వాళ్ళని అడ్డం పెట్టి ఇది ఎంతకాలం అమ్మా? అది అట్లా కాదు. నిన్న నేను చూస్తాను ఎవరు ఏం మాట్లాడుతున్నారో అని చూస్తున్నాను. షబ్బీర్ అలీ, తర్వాత ఎవరు జూపల్లి కృష్ణారావు గారు వాళ్ళు బయట వచ్చి మాట్లాడారు. ఏం మాట్లాడుతున్నారు? సింపుల్గా మేము వాళ్ళిద్దరు ఒకటే, ఇది కామన్ డైలాగ్, బీజేపీ ఒకటి. జనంకు విసుగు వచ్చింది ఇది మాట వినడానికి. 3 పార్టీలు ఉన్నాయి, ఒకటా రెండా అదంతా తర్వాత విషయం, నువ్వేం చేస్తున్నావు చెప్పు అని. వాళ్ళు ఒకటి, వాళ్ళు వస్తారు, వీళ్ళిద్దరు ఒక్కటే అంటారు. ఇది మామూలే, ఇది ఎవరు వినే స్థితిలో లేరు, ఆ డైలాగ్ను వినే స్థితిలో లేరు మీరు. కనుక మీరేంటి అనేది అడుగుతున్నారు. వాళ్ళిద్దరు ఒకటి. మేము గవర్నర్ పంపాము, గవర్నర్ అడ్డు పెట్టి మమ్మల్ని ఆపుతున్నాడు అంటే యాజ్ ఇఫ్ గవర్నర్ అంటాడు ఒక అటెండరు, ప్రైమ్ మినిస్టర్ చేతి కింద ఒక ప్యూన్ లాంటివాడు, ఆయన ఏం చెప్తే అది వింటాడు అన్నంత దుర్మార్గం. గవర్నర్ అనేది ఒక వ్యవస్థ, అది ఆయన దేనికి ఉన్నాడు అక్కడ అంటే రాజ్యాంగాన్ని కాపాడడానికి ఉన్నాడు. కనుక మీరు పంపే ప్రతి బిల్లు కూడా రాజ్యాంగబద్ధంగా ఉందా లేదా అని ఆయనకు తెలియలేకపోయినా ఆయన చుట్టూ గైడ్ చేసే మనుషులు ఉంటారు, అదొక వ్యవస్థ. అది అంటే ఫూల్స్ చేయడం అన్నట్టు, గవర్నర్ ఆపేస్తున్నాడు అని. ఇంకోటి మీకు లేటెస్ట్గా ఏముంది, సుప్రీంకోర్టే చెప్పింది 4 నెలల కన్నా ఎక్కువ ఆపడానికి వీలు లేదు. మరి మీరు 4 నెలలు ఆగితే ఆటోమేటిక్గా పాస్ అయినట్టే కదా, అది కూడా మీరు చేయలేదు కదా, కోర్టే అడిగింది కదా లాస్ట్కు. కనుక ఇది తప్పు. ఎన్ని చెప్తారు ఇట్లా మీరు? ఈ విధంగా వాళ్ళ మీద వీళ్ళ మీద నెట్టేద్దాం, బీజేపీ అడ్డుకున్నది, టీఆర్ఎస్ కేసు వేయించింది, కోర్టులో కేసు వేయొద్దని మేము చెప్పాము, అయినా కేసులు ఆపుతున్నా. నాకు అర్థం కాదు, మీరు చేస్తున్నదే చట్టబద్ధమైన ఒక బిల్లు, చట్టాన్ని చేస్తున్నారు. కనుక చట్టం అనేది శీల పరీక్ష నిలబడాలా. కనుక కేసు అనేది అక్కడే తెలుస్తుంది. మీరు కేసు వేయకూడదు, ఏమి వేయకూడదు, అట్లాంటిది చట్టాన్ని మేము తయారు చేస్తామని. చట్టానికి అంటే శీల పరీక్షకు నిలబడలేని, ఇప్పుడు ఈరోజు వేయరు, రేపేస్తారు, ఇంకెవరో వస్తారు, ఆయన కష్టం వస్తాడు, కోర్టు ఉన్నది ఎందుకొరకు, నాకు కష్టం వచ్చింది దీనివల్ల నేను వేస్తాను. కనుక నువ్వు చేసేటప్పుడే ఫుల్ ప్రూఫ్ మెథడ్ ఒకటి ఉండాలి కదా. కనుక నువ్వు తెలివితేటలు మీకే ఉన్నాయా? మీడియా ముందర వచ్చి ఏం మాట్లాడుతున్నారు చెప్పండి మీరు లీడర్లు. నాలాంటి వాడు వింటున్నాడు, ఏం చెప్తున్నాడు ఇతను అని. గవర్నర్ ఆతో ఆపిస్తున్నారు, వాళ్ళిద్దరు ఒకటే, 2 పార్టీలు ఒకటే. లేదా కోర్టు కేసు వేయొద్దానం, టీఆర్ఎస్ కేసు వేయించింది, అందుకే ఇది అయింది. మరి నువ్వు దేని కొరకున్నావు? కేసు వేయలేని స్థితిలో నీ చట్టాన్ని తయారు చేసుకోవాలి కదా నువ్వు. లేదని అంటే కామారెడ్డిలో అనౌన్సే చేయకూడదు కదా, అనౌన్స్ చేస్తే ఇక్కడ నిలబడాలి. లేదు, ఎన్నికల్లో అటువంటి ఫాల్స్ ప్రామిసెస్ చేయొద్దు. కనుక క్రెడిబిలిటీ చాలా షార్ట్ టైంలో క్రెడిబిలిటీ కోల్పోయిన నాయకుడి బిరుదు ఏదైనా వస్తే అది రేవంత్ రెడ్డికి వస్తుంది. చాలా తక్కువ సమయంలో క్రెడిబిలిటీ 10 years పట్టింది ఎవరికి, కేసీఆర్ గారికి. కానీ వీరికి అంత టైం కూడా లేదు, ఆల్రెడీ ఆ లైన్లోకి వచ్చేసారు. క్రెడిబిలిటీని కోల్పోయేటువంటి లైన్. ప్రజలు కూడా పరిస్థితి ఏమైందంటే వీడి క్రెడిబిలిటీ కోల్పోతే ఇంకొకటిని వెనుకుందాం, వీడు కోల్పోతే ఇంకోటి. కానీ క్రెడిబిలిటీ ఉండే నాయకులు ఎవరు? కొందరు ఉంటారు, రేర్గా ఉంటారు. కొన్ని పార్టీలు ఉంటాయి, రేర్గా ఉంటాయి, మాట మీద నిలబడి ఉంటాయి. అలా వెతుక్కుంటున్నారు పాపం ప్రజలు, అలాంటి పార్టీల కొరకు వెతుకుతున్నారు. వీడొద్దంటే వాడు, వాడొద్దంటే వీడు. 2 షర్ట్స్ ఉంటాయి నాకు, అది ఆడ పెట్టింటే కనుక అది కొత్తగా అనిపిస్తుంది, వారం రోజుల తర్వాత ఇది ఇస్తాను, అది వేసుకుంటాను. అలా అయిపోయింది పాపం, వేరే చాయిస్ లేకుండా అయిపోయింది ప్రజలకు. కనుక నిన్నటి నుంచి జరుగుతున్న ఏదైతే హైప్, ఆల్మోస్ట్ ఐపీఎల్ మ్యాచ్ టైప్లో ఒక హైప్ వచ్చేసింది. 2 రోజుల పాటు వాదనలు సుదీర్ఘంగా కొనసాగినాయి. వాదనలు, ప్రతివాదనలు ఇవన్నీ కూడా నడుస్తూ ఉన్నాయి. కానీ ఫైనల్ ఏమవుతుంది? అయితే నేను కవిత గారు, నేను అంటే కీన్ అబ్జర్వర్ మాత్రమే, నేను ఐఎమ్ నాట్ ఏ పొలిటీషియన్. ఈ విషయంలో మీరు అన్నారు, ఒక మాట గుర్తు చేశారు వెరీ బిగినింగ్లో, మండల్ కమిషన్ దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా ఈ యొక్క స్వతంత్ర ఫలాలు ఒకప్పుడు మన్మోహన్ సింగ్ గారు అన్నారు, మొట్టమొదటిగా ముస్లింలకు చెందాలి అని ఒక సెంటెన్స్ వాడారు. ఎందుకన్నారు నాకు తెలియదు, దాంట్లో వెళ్ళడం లేదు నేను. కానీ ఈ 75 ఏళ్ల స్వాతంత్ర చరిత్రలో ఈ ఫలాలు, అభివృద్ధి ఫలాలు కాస్త అందని సెక్షన్స్ ఇవే. అసలు నిజంగా బీసీలు ఇప్పటికి కూడా ఇంకా అందని సెక్షన్స్.
ఇది ఒక విషయం మర్చిపోవద్దు. అలాగే మండల్ కమిషన్ అప్పుడు ఒక గొప్ప మార్పు దిశగా వచ్చింది, రిపోర్ట్ వచ్చింది, పెద్ద ఉద్యమం కూడా జరిగింది అప్పుడు. ఫస్ట్ టైం సెంట్రల్ గవర్నమెంట్లో రిప్రజెంటేషన్ ఇవ్వాలి. ఐఏఎస్ ఐపీఎస్లో దీంట్లో కూడా సెంట్రల్ జాబ్స్లో కూడా యూపీఎస్సీలో రిప్రజెంటేషన్ వస్తుంది, బీసీలకు కూడా రిజర్వేషన్ వస్తుంది అని. అది చాలా గమ్మత్ అనిపించింది. అట్లా అవుతుంది, ఎస్సీలకు ఒక్కటే ఉంది, ఎస్టీలకు ఉంది కదా అని. కానీ మండల్ కమిషన్ అనేది ఒక్క వైబ్రేషన్ వచ్చింది, అది పెద్ద ఉద్యమం లాగా కూడా వచ్చింది, పోయింది. అది పోయి కూడా 2-3 దశాబ్దాలు దాటిపోయింది. ఇప్పుడు ఈ మధ్యకాలంలో బీసీలు కాస్త చదువుకొని ప్రశ్నించే స్థితికి వచ్చేసారు. కనుక ఇది హిస్టరీ ఆఫ్ ఇది. కానీ కాంగ్రెస్ ఈ పీరియడ్లో జరిగిన ఎట్లయితే టీఆర్ఎస్ 10 ఏళ్లలో క్రెడిబిలిటీ కోల్పోయిందో, కాంగ్రెస్ కూడా లాంగ్ పీరియడ్ అధికారంలో ఉన్న పార్టీ. ఒక ఫస్ట్ ఫ్యామిలీ ద్వారా కాంగ్రెస్ నడుస్తుంది, ఒకే ఫ్యామిలీ ద్వారా కాంగ్రెస్ నడుస్తుంది. అయితే ఫ్యామిలీ హిస్టరీ అనేది ఒకటి ఉంటుంది. ఫ్యామిలీ హిస్టరీ ఎట్లయితే కేసీఆర్ హిస్టరీ చూశారో, కేసీఆర్ ఈ కెనాట్ బి ప్రో బీసీ అనేది ఒక జనంలో వచ్చేసింది. ఆ ముద్ర ఉందా? ఆ ముద్ర ఉంది ఆయనకు. కనుక ప్రో బీసీ అన్నాడు కాలేడు ఆయన. అదే ఎన్టీ రామారావు కూడా ఆయన అగ్రవర్ణం వ్యక్తే, కానీ ఆయనకు ఆ ఇమేజ్ లేదు కదా. మీ ఇమేజ్ ఏందనేది, మీరు ఏం చేశారు, ఏమి ఇస్తున్నారు అనేది. కనుక మీ బ్యాక్గ్రౌండ్ కూడా చూడడం మొదలుపెట్టారు, స్క్రీన్ చేస్తున్నారు ప్రజలు. మీరు పేరుకు మీరు బట్టలు వేసుకున్నా ఇప్పుడు స్క్రీనింగ్ టెస్ట్ అన్నిట్లో జరుగుతూ ఉంది. మీరు ఏందో నెక్కెడ్గా కనిపిస్తున్నారు, మాకు ఎవరు చూస్తలేరు అని మీరు అనుకుంటున్నారు. కనుక మీ యాక్షన్స్లో ఏం చేశారు? ఇప్పుడు జనగణన అనేది ఈ దేశంలో జరిగింది, అని కులగణన స్వాతంత్రం వచ్చాక జరగలేదు కదా, 1930లో ఎప్పుడో జరిగింది. ఈరోజు కూడా ఏదైనా కావాలి, లెక్కలు కావాలి, బీసీల లెక్కలు కావాలి అంటే 30 days చూస్తారు, స్వతంత్రం రాని రోజుల లెక్కలే ఉన్నాయి. రాహుల్ గాంధీ దేశం అంతా తిరుగుతున్నాడు, చాలా పెద్ద ఇది చేస్తూ అన్యాయం జరిగిపోయింది, సెంట్రల్లో ఎంతమంది ఉన్నారు, సెంట్రల్ సెక్రటరియట్లో ఎంతమంది ఉన్నారు బీసీలు అని అడుగుతున్నాడు. సెంట్రల్ సెక్రటరియట్లో బీసీలు అంటే ఐఏఎస్ ఆఫీసర్లు వీళ్ళు బీసీలు అక్కడికి రావాలి అంటే మీ తాతలు ముత్తాతలు రిజర్వేషన్ ఇచ్చింటే వచ్చేవాళ్ళు అక్కడికి కదమ్మా. ఐఏఎస్ ఐపీఎస్ బీసీలు అక్కడ ఎందుకు లేరు అని ప్రశ్నిస్తున్నా. అమాయకమా లేకపోతే అజ్ఞానమా తెలియదు. అక్కడ ఎందుకు లేరు అంటే అక్కడికి రావాలంటే 30 ఏళ్ల క్రితం నాడు మీరు రిజర్వేషన్ ఇస్తే వచ్చేవాళ్ళు. అది కామన్ సెన్స్ చెప్తారు. అట్లాగే ఈ 75 ఏళ్లలో ఎందుకు కులగణన మీరు చేయలేదు అనే దానికి ప్రశ్న లేదు, జవాబు లేదు కదా. చేయలేదు, ఎప్పుడు కూడా చేయలేదు. మీరు చెయ్యని పనులన్నీ మీరు అడుగుతున్నారు, ఇప్పుడు చాలా అమాయకంగా అడుగుతున్నారు. ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాలను అన్నిటినీ మీరు అడుగుతున్నారు. కనుక అడిగేటప్పుడు ఎప్పుడు కూడా మేము చేయలేదు అని చెప్పాలి. మేము చేయలేదు కానీ ఇది అవసరం ఉంది అని చెప్పాలి. కనీసం ఇది అవసరం ఉంది, మేము కూడా రియలైజ్ అవుతున్నాము అని చెప్తే చాలా బాగుంటాయి. ఇప్పుడు చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఉదాహరణకు మీరు మినిస్ట్రీలో ఈ 75 ఏళ్లలో 10% కూడా ఎన్నడూ బీసీలకు ఇవ్వలేదు. సెంట్రల్లో ఇవ్వలేదు, స్టేట్లో ఇవ్వలేదు. 10% కూడా ఇప్పుడు కూడా ఇవ్వలేదు. ఇప్పుడున్న ప్రభుత్వము కామారెడ్డి అనౌన్స్మెంట్ తర్వాత రేవంత్ రెడ్డి ఎట్లుండాలి, ఓ 25% కనీసం బీసీలను తన మినిస్ట్రీలో పెట్టుకుంటే మాట్లాడడానికి ఒక ఇది ఉంటుంది. సిగ్గు ఎగ్గు లేకుండా మీరు మాట్లాడుతుంటే మిమ్మల్ని చూస్తలేరా మీరు ఏంటి అని? మీ మినిస్ట్రీ ఏంటి ఇట్లా కనిపిస్తున్నారు? ఎంతమంది బీసీలు ఉన్నారు? మీరు లేరు కదా, మరి లేని ఎట్లా మాట్లాడతారు? అందులో వాళ్ళ మధ్యలో గొడవలు ఉన్నాయి, మాట్లాడుకుంటున్నారు, గొడవలు ఉన్నాయి. కనుక అట్లా కాదు. మీకు మీ హిస్టరీ అనేది ఒకటి పెట్టుకోవాలి మీరు మినిమం. ఇప్పుడు వచ్చేసి మేము పార్టీలో ఇస్తాము, ఎవరిని ఫూల్స్ చేస్తారు? ఇన్ని రోజులు ఎందుకు ఇవ్వలేదు, ఇప్పుడే ఎందుకు ఇస్తారు అంటే చట్టం చేయలేకపోతున్నారు. కనుక ఇది నేనేమంటున్నా అంటే మీ హిస్టరీని ఎవ్వరు చూడడం లేదు, అంత ప్రజలు అమాయకులు ఉన్నారు, ఏం తెలియదు వీళ్లకు అని అంతగా కొట్టిపారేస్తే అవమానం. ఇది చూస్తున్న వాళ్ళకు కూడా ఎంత ఇన్సల్ట్ అనిపిస్తుంది అన్నట్టు. ఇంత గ్లేరింగ్గా మీరు మీ దగ్గర ఏం లేదు, ఎన్నడూ చేయలేదు, ఇప్పుడు అందరిని వాడిని వీడిని ప్రశ్నించడం మేము కూడా చేస్తాము, ప్రయత్నం చేస్తామని కనీసం ఆ నమ్రత ఇదన్నా ఉండాలి. అది కూడా కనిపించడం లేదు. కనుక రేవంత్ రెడ్డి క్రెడిబిలిటీ కోల్పోయారు. క్రైసిస్ వచ్చేసింది అప్పుడే. ప్రజలు అది పోయాక ఇంకా ఎవ్వరు కాపాడలేరండి. కేసీఆర్ పాపం ఎన్ని చేశాడు తను మళ్ళీ పవర్లోకి రావడానికి. ఎన్ని దళిత బంధు అనే స్కీము ఈ దేశంలో ఎక్కడైనా ఉందా అండి? 10 లక్షలు ఒక కుటుంబానికి అంటే ప్రజలు ఏం చేయాలి? ఓటేయాలి. హుజురాబాద్లో
అనౌన్స్ చేశారు, ఓటేశారు ప్రజలు. మరి ఎందుకు నీ క్యాండిడేట్ను అంటే దే డోంట్ కేర్ యువర్ మనీ వన్స్ దే అండర్స్టాండ్ యువర్ వర్డ్స్, ది స్పిరిట్ ఆఫ్ యువర్ వర్డ్స్. లెటర్ కాదు, స్పిరిట్ ఆఫ్ యువర్ వర్డ్స్ ఒకటి ఉంటుంది అన్నాడు. కనుక నువ్వు ఎందుకు చేస్తున్నావు, ఏంది చేస్తున్నావు, నన్ను ఫూల్ చేయడానికా, బిడ్డ నీ 10 లక్షలు నాకు అవసరం లేదు పో అని ఓటేస్తాడు. ఎవరు దళితుడు వేస్తాడండి. డోంట్ థింక్ దళితులు ఆత్మగౌరవం లేదు, ఆత్మాభిమానం లేదు, అన్నీ ఉంటాయి. వాడు కూడా మనిషి దళితుడు అనేవాడు. ఆస్తి లేకుండొచ్చు, డబ్బు లేకుండొచ్చు, కానీ ఆత్మాభిమానం ఉంటుంది వీళ్ళందరికీ కూడా. కనుక డోంట్ అండర్ ఎస్టిమేట్ కామన్ మ్యాన్. వాళ్ళు కూడా రియలైజ్ అవుతా ఉన్నారు. అడుగుతుండొచ్చు, పైసలు అడుగుతుండొచ్చు ఎన్నికల్లో, ఇప్పుడు తప్పితే ఇంకెప్పుడు ఇస్తారని మీకు అప్పుడు చులకగా అనిపించుండొచ్చు. కానీ సమయం సందర్భం వచ్చినప్పుడు తీసి నేలకు కొడతారు, ఏం చేయలేము అప్పుడు. ఇప్పుడు సమయం వచ్చిందంటారా? మీరు ఇంటర్వ్యూ స్టార్టింగ్లో చెప్పారు యూనిటీ అనేది కనిపించట్లేదు. 100కు పైగా కులాలు, ఉపకులాలు, వీటన్నిటితో పాటుగా చిత్తశుద్ధి అనేది పార్టీల పరంగా కూడా లేదు అనుకున్నప్పుడు అక్కడ యూనిటీ లేదు, ఇక్కడ చిత్తశుద్ధి లేదు. ఊరికే రాజకీయాల కోసం వాడుకుంటున్నారు. తూతూ మేమే అనేది ప్రతిసారి కంటిన్యూ అవుతోంది అనుకుంటున్నప్పుడు రియలైజేషన్ ఏమైనా వచ్చిందా? గంటలు గడుస్తున్నాయి, ఇప్పుడు మళ్ళీ ఇవి రోజులు, సంవత్సరాలు, దశాబ్దాలు కాకుండా ఉండాలంటే ఏం చేయాలంటారు ఇప్పుడు? అంటే నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ఎడ్యుకేషన్ వచ్చాక రియలైజేషన్ వచ్చింది. నేను ఫూల్ అవుతున్నాను అనే యాంగర్ కూడా పెరుగుతుంది. నన్ను మీరు ఏం ప్రామిస్ చేయకండి అమ్మా, నేను ఊరికే ఉంటాను కదా, నేనేమొచ్చి మిమ్మల్ని అడిగింది లేదు, చేసింది లేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి రకరకాల ప్రామిస్ చేశారు. అట్లాగే 20,000 crores పర్ ఇయర్ స్పెషల్ బడ్జెట్ ఫర్ బీసీస్ అని పెట్టారు. ఇప్పటికి 2 years అయిపోయింది, మీరు ఇవ్వలేదు కదా. కనుక ఇంత డీప్గా వాళ్ళు పోతలేరని మీరు అనుకుంటున్నారు, కానీ చూస్తున్నారు, మీరు చేసేది అన్నీ చూస్తున్నారు. ఎన్నో ప్రామిసెస్ చేశారు కదా, గ్యారంటీ వారంటీలు అన్నీ చూశారు. అందుకే నేనేమంటున్నా, ఇప్పుడు అలా లేదు. అందుకే రాబోయే రోజులలో బీసీలు ఒకటి జనాభాలో సగం, పెద్ద నంబర్, వీళ్ళు కనుక రియలైజ్ అయినంటే ఏ శక్తి ఆపలే. కాకపోతే నేనేమంటున్నా అంటే పొలిటికల్ పవర్గా ప్రతి కులము ఒక పొలిటికల్ పవర్గా, ప్రతి గ్రూప్ ఒక పొలిటికల్ పవర్గా మారి ఏ ప్రభుత్వాలను కింద పడేటువంటి స్థితి ఆల్రెడీ వచ్చేసింది. కానీ దానికన్నా ముఖ్యం ఏంటంటే ఒక ఎస్సీ అనే ఒక కమ్యూనిటీ, బీసీ అనే ఒక కమ్యూనిటీ, ఎస్టీ అనే కమ్యూనిటీ ఇలా విడిపోయే కన్నా భారతీయ సమాజం ఒక్కటిగా ఉండడమే చాలా అవసరం. మీరు రాజకీయ నాయకుల కారణంగా వీళ్ళు విడిపోతున్నారు, కానీ విడిపోవడం ఎప్పుడూ ప్రమాదమే. చాలా యూనిటీ అంటాం, ఒక కులం యొక్క యూనిటీ గురించి మాట్లాడతాం, అది చిన్న గ్రూప్, అది కాదు. భారతే ఒక్కటిగా ఉండగలిగితే ఉండాలి కదా. పొలిటికల్ విజనరీస్ ఎప్పుడు కూడా వీళ్ళని విడగొట్టే ప్రయత్నంలో ఉండొద్దు, వీళ్ళని కలిపే ప్రయత్నంలో ఉండాలి. కానీ మీ పాలిటిక్స్ కారణంగా వీళ్ళని ఏం చేస్తున్నా అంటే ఉద్యమకారులుగా తయారు చేస్తున్నాం. ఒక చిన్న గ్రూప్ ఒక పొలిటికల్ గ్రూప్గా తయారవుతుంది, రెబెల్గా తయారవుతున్నారు. అందుకే కదా జంజీ ఇలాంటివి అవన్నీ కూడా ఎందుకు వస్తున్నాయి, ఊరికే వచ్చినవి ఏం కావు. అవన్నీ కూడా రెబెల్ యాటిట్యూడ్ పొలిటీషియన్స్ డెవలప్ చేశారు ఈ దేశంలో. నేషన్ ఒక్కటిగా ఉంచే యాటిట్యూడ్ ఎక్కడైనా డెవలప్ చేశారా? ఇంత కులవాదాన్ని మనం మాట్లాడుకునే స్థితి చదువుకున్న తర్వాత, ఇంత గొప్ప చదువు చదివినాం కదా, దేని కొరకు? బీసీలకు అన్యాయం, ఇంత పర్సెంటేజ్, అందులో మండల్ కమిషన్, ఆ కమిషన్ ఇలా చెప్పింది, అలా చెప్పింది. ఇదంతా ఒక నాలెడ్జ్గా మాట్లాడుతున్నాం ఈరోజు. కానీ ఇదంతా కూడా డివైజివ్ పాలిటిక్స్లో భాగం అంటే అంటున్నా. మీ వాదన కొరకు ఎంత డేటా చెప్పినా కూడా డివైజివ్ పాలిటిక్సే కదా. యు ఆర్ డివైడింగ్ పీపుల్ అండ్ యునైటింగ్ గ్రూప్స్ కదా ఇది. కనుక ఇది నేను అంటే పొలిటికల్ లాంగ్వేజ్ అనేది డివైజివ్ లాంగ్వేజ్గా మారిపోయింది. యునైటింగ్ లాంగ్వేజ్ లేదే లేదు కదా ఈ సొసైటీలో. ప్రశ్నించేటప్పుడు మనకేమనిపిస్తుంది, నా గురించి మాట్లాడుతున్నారు రాహుల్ గాంధీ అని, నీ గురించి కాదు కదా, ఈ మొత్తం భారతీయుల గురించి, పేదల గురించి మాట్లాడిన దెర్ ఈజ్ ఎ మీనింగ్ అన్నట్టు. బట్ క్యాస్ట్ డివిజన్, ఆ డివిజన్, ఈ డివిజన్, కానీ షేరింగ్ అయితే రావాలమ్మా. అందుకే మనం మెచ్యూర్డ్ డెమోక్రసీ ఎప్పుడవుతుంది అంటే ఈ యొక్క పవర్ షేరింగ్ జరగాలి కదా, తర్వాత సంపద షేరింగ్ జరగాలి. ఎంత ఎక్కువ జరిగితే దాన్ని మెచ్యూరిటీ అంటాం. డెమోక్రసీ మెచ్యూర్ అయింది అని అంటాం. మీరు చీటింగ్ చేస్తుంటే రెబెల్స్గా తయారవుతూ ఉంటారు సొసైటీ. చీటింగ్ అని ఎందుకు అనుకుంటున్నారు? ఎందుకంటే
కాంగ్రెస్ పార్టీ మిగతా బీఆర్ఎస్ బీజేపీయో ఇతర రాష్ట్రాల్లో కేంద్ర ప్రభుత్వమో చెయ్యని పనిని తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వం స్టార్ట్ చేసింది. ఒక అడుగు మేము ముందుకేసాము, మా చిత్తశుద్ధి ఉంది, ఒక బెటర్మెంట్ అప్లిఫ్ట్మెంట్ అనేది చేయాలని మేము అనుకుంటున్నాం. మిగతా వాళ్లే కదా సహకరించింది, మిగతా వాళ్లే కదా కోర్టులో వెళ్ళింది, మా చిత్తశుద్ధిని మేము ఎందుకు అర్థం చేసుకోవట్లేదు అనేటువంటి మాట కాంగ్రెస్ లీడర్ల దగ్గర నుంచి వస్తుంది కదా. కరెక్ట్. అది అందుకే ఇప్పుడు దీన్ని తేల్చాల్సిన విషయం ఏంటంటే ఈ మొత్తం దీంట్లో ఒక అంటే చదువుకున్న వాళ్ళుగా మనం అబ్జర్వ్ చేస్తాం, మనం ఏం సైడ్ తీసుకోవాల్సిన పని లేదు. కానీ మనమైతే కీన్గా చెప్తుంటాం, మీరు చెప్పేది వింటాను, నేను వారు చెప్పేది కూడా వింటాను, నాకు అర్థమవుతుంది కదా మీరు ఏం చేస్తున్నారు అని. మీరు కమిషన్ వేశారు, మేము పద్ధతి ప్రకారం కమిషన్ వేసాము, 3 టెస్ట్ ఫార్ములా ఇవన్నీ చేసాము, మేము తంతు పూర్తి చేశామని కమిషన్ వేశారు, కరెక్టే. కానీ ఇప్పుడు కేసీఆర్కు మీకు తేడా ఏముంది? కేసీఆర్ కూడా అది ఏందో అన్నాడు కదా, సమగ్ర కుటుంబ సర్వే చేశాడు. ఈరోజు కూడా అఫీషియల్గా బయట ఉందమ్మా. నేను కూడా ఒక ఎంప్లాయీగా, ఒక లెక్చరర్గా నేను ఒక తాండాకు వెళ్ళి కూర్చున్నా, చాలా పార్టిసిపేట్ చేశారు. నేను ఒక తాండాకు ఒక ఆఫీసర్గా వెళ్ళా, ఆ కుటుంబాల సర్వే నేను చేశాను అక్కడ కూర్చొని. అన్ని ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్యామిలీ ఎంత గొప్ప మార్పు అమ్మా అది అని అంటే, ఒక తాండా, అది కంప్లీట్ లంబాడా కుటుంబాలు. అది మీరు ఈ సిటీలో వెళ్తే డబ్బున్న వాళ్ళు, చదువుకున్న వాళ్ళు, మీలాంటి వాళ్ళ ఇంటికి వెళ్తే మీరు ఎంత రెబెల్గా ఉంటారంటే, ఏం కావాలి మీకు? ఒక ఆధార్ కార్డు అంటే ఏం అవసరం ఉంది, నాది పాన్ కార్డు ఉంది కావాలంటే డౌట్లు ఉంటాయి. మీరు తేరా అసలు మీ ఆధార్ కార్డు ఎక్కడుందో మీకు తెలియదు, మీ ఎలక్షన్ ఎపిక్ కార్డు ఏడుందో మీకు తెలియదు, మీ పాన్ కార్డు, మీ డ్రైవింగ్ లైసెన్స్, లేకపోతే బ్యాంక్ ఖాతా అయింది, ఏం కావాలి, నంబర్ ఉంది, మీకు ఏం కావాలి, నెంబర్ రాసుకో, అన్నీ వచ్చేస్తాయి, యోనో ఉంటుంది, ఓపెన్ చేసుకో, మీద టెక్నాలజీ ఉంది కదమ్మా. కనుక ఇది ఉంటుంది, అతి తెలివి అన్నట్టు. ఇవన్నీ కార్డ్స్ నేను పెట్టుకునేంత ఇది కాదు కదా, చదువురాని కాదు కదా అనే అటిట్యూడ్. కానీ నేను తాండాలో చూశాను, ఒక లేడీ ఇంటి పెద్ద మనిషి ఆడమే వస్తే మన ముందర కూర్చుంటుంది, కింద కూర్చుంటుంది, పైన కూర్చోమంటే కూర్చోదు, నీకు అయ్యా చూడయ్యా ఏ కార్డు కావాలా అని ఇస్తారు. అన్నీ ఉంటాయమ్మా, 20 కార్డులు ఉంటాయి దాంట్లో, అన్నీ ఇస్తారు వాళ్ళు. ఎపిక్ కార్డు కానుంచి ఎవ్రీథింగ్ ఇస్తారు వాళ్ళు. ఇంత అద్భుతంగా తయారైన గ్యాస్ సిలిండర్ కనెక్షన్ ఉందా లేదా అని అంటే దాన్ని బుక్ తీసిస్తారు, పాస్బుక్ ఇస్తుంది ఆమె. సో ఇది గ్రామాల్లో వచ్చిన మార్పు ఎంత గొప్పగా ఉందంటే, ఆ సర్వే కారణంగా నాకు తెలిసింది అక్కడ ఎంత మార్పు వచ్చింది సొసైటీలో అని. ఏది ఇల్లిటరేట్ ఫ్యామిలీస్లో. మరి ఆ సర్వే బయట పెట్టారు, మీరు దాచుకున్నారు కదా. ఆయన అలా చేశాడు. ఇప్పుడు నువ్వు సర్వే చేసావు కదా, ఆయన తిట్టి వచ్చావు కదా, మీ సర్వే ఎక్కడుంది చెప్పండి నాకు, ఎందుకు ప్రజల ముందు పెట్టారు? ద మోర్ యూ హైడ్ ద మోర్ యు ఆర్ డౌటెడ్. అందుకే ఇదే నేను చెప్పేది, మీరు దాచుతుంటే ప్రజలకు అర్థమవుతున్నది నువ్వు రైట్ పర్సన్ కాదు అని. ఇప్పుడు ఇది రేవంత్ రెడ్డి మీరు ఎంత మొత్తుకున్నా కూడా మీరు దాచుతున్నారు, అక్కడే మీరు ఫెయిల్ అయిపోతున్నారు. తర్వాత మీరు కోర్టుకు ప్రజెంట్ చేస్తున్న దాంట్లో మీరు ఊరికే జనగణన ఇంటింటికి వెళ్ళాము, నువ్వేం తిరిగింది లేదులే, ఆఫీషియల్స్ తిరిగారు, చేశారు, తీసుకొచ్చిన దాన్ని డేటా అనాలిసిస్ ఎక్కడ ఉంది, మీరు ఎక్కడ విశ్లేషణ దేనికోసము? మీరు ఇప్పుడు సోషో ఎకనామిక్ అండ్ ఎంప్లాయ్మెంట్ యొక్క బ్యాక్వర్డ్నెస్ ఇది ఒకటి అయితే, పొలిటికల్ రిప్రజెంటేషన్ యొక్క బ్యాక్వర్డ్నెస్ ఇది ఒకటి. మీరు ఈ డేటా బేస్డ్గా ఈ పొలిటికల్ బ్యాక్వర్డ్నెస్ను ప్రూవ్ చేశారా? అసలు డేటా అనాలిసిస్ చేశారా? చేసినప్పుడు నిజంగా బీసీలలో మోస్ట్ బీసీ ఇలాంటివన్నీ ఉన్నాయి కదా, అస్సలు పవర్ అంటే తెలియని వాళ్ళు, నేల ఎకరం భూమి తెలియని వాళ్ళు ఉన్నారు, చదువు ఒక అక్షరం ముక్కలు లేని వాళ్ళు ఉన్నారు. ఇది కదా వాళ్ళంతా కూడా. వాళ్ళు పొలిటికల్ పవర్ ఏదైనా ఒక వార్డు మెంబర్గా ఆ కమ్యూనిటీలో ఎంతమంది గెలిచారు, ఎప్పుడైనా వాళ్ళు ఒక టికెట్ పొందారా? కొన్ని కమ్యూనిటీస్ ఉన్నాయి, ఒక వార్డు మెంబర్ అంటే కూడా తెలియదు వాళ్ళకు. కనుక పొలిటికల్ పవర్కు దూరంగా ఉండిపోయే సెక్షన్స్ ఉన్నాయి. ఇవన్నిటిని మీరు అనలైజ్ చేసి సొసైటీ ముందర ఎందుకు పెట్టలేదు? కోర్టు ముందరనే పెట్టలేదు. మీరు కోర్టు ముందర అయితే పెట్టాలి కదా. కనుక మీలో చిత్తశుద్ధి ఈజ్ యువర్ ప్రాబ్లం. చిత్తశుద్ధి ఈజ్ డౌటెడ్ ఆల్వేస్. సో దాంట్లో మీరు ఫెయిల్ అయిపోయారు. అందుకే ఈరోజు ఇవ్వాల్సిన 42 కూడా ఇవ్వాలి. 42ను కూడా తప్పే, 56 ఏదో ఉంది, అది ఇస్తారు. అయినా సరే అది కూడా మీరు కీపప్ చేయలేకపోతున్నారు. కనుక ఇది నిలబడేది కష్టమమ్మా. 9th షెడ్యూల్లో చేర్చాలి. చిత్తశుద్ధి ఉంటే మీరు అన్నీ పూర్తి చేసి 9th షెడ్యూల్. వీడిని తిట్టకండి, వాళ్ళు ఎలాగో చేయలేదు కదా, మీకు ఇచ్చింది ఓటేసింది ఎందుకు వాళ్ళని తిట్టడానిక? ఇప్పుడు వాళ్ళు చేయలేదు కదా, మీరు చేయాలి కదా. మరి చేయకపోతే జరగండి మీరు పక్కకు, లేదంటే ఓపెన్గా చెప్పండి ఇది చేయలేకపోతున్నాము,
సారీ చెప్పేసేయండి, ఓకే. మీ క్రెడిబిలిటీ అన్నా మీకు ఉంటుంది కదా. కనుక క్రెడిబిలిటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ పార్టీ ఏదైనప్పటికీ కూడా. ఎస్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ ఫర్ ద ఇన్ఫర్మేషన్ సార్. థ్యాంక్ యూ. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాను. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు